ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 9వ అధ్యాయం చదువుకుందాము. ఈ ప్రకారము ఇశ్రాయేలీలందరూ తమ వంశముల చొప్పున సరిచూడబడిన మీదట వారి పేర్లు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబేలునకు చెరగొనిపోబడిరి. తమ స్వాస్థ్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నెతీనీయులను, యూదావారిలోను, బెన్యామీనీయులలోను, ఎఫ్రాయిము, మనష్షే సంబంధులలోను, యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా యూదా కుమారుడైన పెరెస్సు సంతతివాడగు బానీ కుమారుడైన ఇమ్రికి పుట్టిన ఒమ్రీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊతయి, షిలోనీయుల పెద్దవాడైన ఆషాయాయు వాని పిల్లలును, జెరహు సంతతి వారిలో యెఊయేలు వాని సహోదరులైన 690 మంది. బెన్యామీనీయులలో షెమాయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు, యెరోహాము కుమారుడైన ఇబ్నెయా, మిక్రీకి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్నీయా కుమారుడైన రగువేలునకు పుట్టిన షెఫట్య కుమారుడగు మెషుల్లాము. వీరును వీరి సహోదరులను తమ తమ వంశముల పట్టీల చొప్పున 986. ఈ మనుషులందరూ తమ పితరుల వంశములను బట్టి తమ పితరుల ఇండ్లకు పెద్దలు. యాజకులలో యెదాయా, యెహోయారీబు, యాకీను, దేవుని మందిరంలో అధిపతి అయిన అహీటూబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హిల్కీయా కుమారుడైన అజర్యా, మల్కీయా కుమారుడగు పషూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా, ఇమ్మేరు కుమారుడైన మెషిల్లేమీతు నాకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మషై, మరియు తమ పితరుల ఇండ్లకు పెద్దలైన 1760 మంది కుటుంబీకులు. వీరు దేవుని మందిర సేవా సంబంధమైన కార్యముల యందు మంచి గట్టివారు. మరియు లేవీయులలో మెరారి సంతతి వాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హషూబు కుమారుడైన షెమయా, బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడగు జిఖ్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా, యెదురాతోను కుమారుడైన గాలాలునకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా, నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్యా. ద్వారపాలకులు ఎవరనగా షల్లూము, అక్కూబు, టల్మోను, అహీనోను, అహిమాను అనువారును వారి సహోదరులను. వీరిలో షల్లూము పెద్ద. లేవీయుల సమూహములలో వీరు తూర్పున నుండు రాజు గుమ్మమునొద్ద ఇంతవరకు కాపురం చేయుచున్నారు. మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని ఇంటివారును వాని సహోదరులగు కోరహీయులను సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. వారి పితరులు యెహోవా పాళెమునకు కావలివారై ఉండి ప్రవేశ స్థలమును కాయుచుండిరి. ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండెను. యెహోవా అతనితో కూడా నుండెను. మరియు మెషెలెమ్యా కుమారుడైన జెకర్యా సమాజపు గుడారం యొక్క ద్వారమునకు కావలి. గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ
పన్నిద్దరు. వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి. వీరు నమ్మదగిన వారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి. వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు అనగా గుడారపు మందిరం యొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలి కాయు పని కలిగి ఉండెను. గుమ్మముల కావలివారు 4 దిశలను అనగా తూర్పునను పడమరను ఉత్తరమునను దక్షిణమునను ఉండిరి. వారి సహోదరులు తమ గ్రామములలో నుండి 7 దినములకొకసారి వారి యొద్దకు వచ్చుట కద్దు. లేవీయులైన 4 ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై ఉండిరి. దేవుని మందిరపు గదుల మీదను బొక్కసముల మీదను ఆ లేవీయులు ఉంచబడి ఉండిరి. వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిళ్లను తెరచు పని వారిదే. వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టువారు. వారు లెక్క చొప్పున వాటిని లోపలికి కొనిపోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసుకొని రావలెను. మరియు వారిలో కొందరు మిగిలిన సామాగ్రి మీదను పరిశుద్ధమైన పాత్రలన్నిటి మీదను ఉంచబడి ఉండిరి. సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూపవర్గమును వారి ఆధీనము చేయబడెను. యాజకుల కుమారులలో కొందరు సుగంధ వర్గములను పరిమళ తైలమును చేయుదురు. లేవీయులలో కోరహు సంతతివాడైన షల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తిత్య పిండి వంటల మీద నుంచబడెను. వారి సహోదరులకు కహాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధం చేయు పని కలిగి ఉండెను. లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్ళు పని విచారణ కలిగి ఉన్న హేతు చేత వారు తమ పనుల విచారణ లేకుండా తమ గదులలో నుండిరి. వీరు తమ వంశ పట్టీల చొప్పున లేవీయుల పితరులలో పెద్దలైన వారు. వీరు యెరూషలేమునందు కాపురముండిరి. గిబియోను తండ్రి అయిన యెహీయేలు గిబియోనులో కాపురముండెను. అతని భార్య పేరు మయక. అతని పెద్ద కుమారుడు అబ్దోను. సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, గెదోరు, అహ్యో, జెకర్యా, మిక్లోతు తరువాత పుట్టినవారు. మిక్లోతు షిమ్యానును కనెను. వీరు యెరూషలేము వారసులకు తమ సహోదరులతో కూడా తమ సహోదరులకు ఎదురుగానున్న ఇండ్లలోనే కాపురముండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషూవను, అబీనాదాబును, ఎష్బయలును కనెను. యోనాతాను కుమారుడు మెరీబయలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలకు, తరేయా, ఆహాజు యారాను కనెను. యారా అలెమెతును, అజ్మావెతును, జిమ్రీని కనెను. జిమ్రీ మోజాను కనెను. మోజా బివ్యాను కనెను. రెఫాయా బిన్యాకు కుమారుడు. ఎలాషా రెఫాయాకు కుమారుడు. అజేలు ఎలాషాకు కుమారుడు. అజేలునకు 6 కుమారులుండిరి. వారు అజ్రికాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హనాను అను పేర్లు గలవారు. వీరు అజేలు కుమారులు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠం సరి.